మార్చ్ 17 దేవుని వాగ్దానం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మనలను క్షేమంగా ఉంచి మరొక నూతన దినాన్ని అనుగ్రహించింది. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధిని మనం ఎప్పుడు కూడా ఆనందించే వారంగా ఉండాలి. ఆయన సన్నిధి మనలను బలపరిచేదిగా ఉంటుంది. ఆయన సన్నిధి మనకు అన్ని రకాలుగా మనలను కాపాడుతూ ముందుకు నడిపించేదిగా ఉంటుంది. అందుకే మోషే తన ప్రజలను కాపాడే సందర్భంలో ఆయన తండ్రి అయిన దేవుడు మోషేకిచ్చే వాగ్దానం, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క ప్రెజెన్స్, ఆయన సన్నిధి మనకున్నప్పుడు మనం దేని విషయంలో కూడా భయము, కలత, దిగులు చెందవలసిన పని ఉండనే ఉండదు. అలాంటి ఉన్నతమైన దీవెన ప్రభు ఇస్తూ ఉన్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదం గురించి ప్రభు ఇశ్రాయేలుకి ఇవ్వడం మనం గమనిస్తాం. నువ్వు ఇశ్రాయేలును ఇలాగూ దీవింపవలను అని చెబుతూ దేవుడిచ్చినటువంటి అద్భుతమైన దీవెన. ఆయన నిన్ను ఆశీర్వదించి కాపాడుతాడు. తన సన్నిధిని నీ మీద ప్రకాశింపజేస్తాడు. తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు. అహరోను ఆశీర్వాదం, ఆనాటి ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఈ గొప్ప దీవెన నేడు మనకి ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఆయన సన్నిధిని మనము మోకరించి, ఆయన సన్నిధిని మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధిని అనుభవించేటువంటి ధన్యత భాగ్యము ప్రభు మనకి అనుగ్రహించడానికి ఇష్టంగా ఉన్నాడు. అయితే ఆయన సన్నిధిని మనం తీసుకునేటువంటి అర్హత, ఆ గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ముందుకు వెళ్ళేవారంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను ఆశీర్వదించడానికే ఆయన ముందుకు వస్తూ ఉంటాడు. కానీ మనలో చాలామంది ఆయన సన్నిధిని వద్దు అని పారిపోయేవారు కనబడుతూ ఉంటారు. ఒకవేళ నువ్వు ఆయన సన్నిధిని వద్దు అని అనుకుంటున్నావేమో, ఒకసారి ఆయన సన్నిధిని మనం సమయం గడుపుదాం. దేవుని సన్నిధిని కోరుకుందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి. నీ సన్నిధిని అనుభవించే ఆ గొప్ప భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయాన్ని బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. నీ రక్షణ ఆనందంతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.